హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజైతే బెల్లం కాంబినేషన్తో కొబ్బరి రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి బెల్లం కాంబినేషన్తో అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అలాగే మనము ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు గట్టిపడవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి అయితే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, సన్న రవ్వ అంటారు కదండి, కొబ్బరి తురుము, అలాగే బెల్లం తురుము, కిస్మిస్లు, అలాగే జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ పౌడరు. నేను ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అని ఈ విధంగా తీసుకొని తర్వాత మనం ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు వేయించుకోవాలి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అందులోనే కిస్మిస్లను కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. వీటిని కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోనే 1.5 కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకొని ఈ నెయ్యితో పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మనకి రవ్వని ఎంత బాగా వేయించుకుంటే మనకి లడ్డులు అనేవి అంత బాగా వస్తాయి, సాఫ్ట్గా అన్నట్టు. ఈ విధంగా రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులోనే 3/4 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇది వెండు కొబ్బరి తురుము. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. బాగా సన్నగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను నేనైతే. ఈ విధంగా ఇవి రెండింటిని బాగా 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా వేగి మనకి మంచి అరోమా వస్తుందండి. అప్పటిదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాంట్లోనే బెల్లం తురుము, మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. నేను నెయ్యికి బదులుగా అలాగే మీగడని యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలు అలాగే మీగడ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం కావాల్సినంత సైజులో లడ్డూలను చుట్టుకున్నామంటే రెడీనండి. టేస్టీగా అలాగే హెల్తీగా బెల్లం కాంబినేషన్తో కొబ్బరి రవ్వ లడ్డులు అయితే రెడీ అయిపోయినాయి. మనం వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయండి సాఫ్ట్గా. చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రకాల హెల్తీ రెసిపీస్ని అయితే చేసి అప్లోడ్ చేశానండి. మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఈ విధంగా నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. పిల్లలకి అప్పుడప్పుడు ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.